సహోదరులారా, నిర్గమకాండం 12వ అధ్యాయం మరి 3వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ పాఠ్యభాగము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణమును ఛాయాచిత్రంగా మనకు బోధిస్తాము. యేసు ప్రభు యొక్క మరణమును గురించి పాత నిబంధన గ్రంథంలో అనేక సంఘటనలు మనకు కనబడతాయి. అనేక పాఠ్యభాగాలు మనకు పాత నిబంధన గ్రంథంలో ఆయన మరణమును చూపించే గొప్ప వెలుగును మనకు కనపరుస్తారు. ఈ పాఠ్యభాగంలో ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, ఇది మీకు నెలలో మొదటి నెల, మీ సంవత్సరంలో ఇది మొదటి మాసము అని మొదటి వచనంలో అంటా ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రయాణము కొరకై దేవుడు వారికి తెలియజేసిన సంగతులు ఇక్కడ కనబడతా ఉన్నాయి పిల్లలు. ఈ ఆరంభంలో వారు చేయాల్సింది ఏంటంటే పస్కా గొర్రెపిల్లను వధించాలి. ఈ గొర్రెపిల్ల మరి ఎందు నిమిత్తమై వారు తీసుకొని జరిగించాలి అని అంటే, ఇక వారి ప్రయాణము కొనసాగబోతూ ఉంది. సంవత్సరములో మొదటి మాసము, ద ఫస్ట్ మంత్, ద ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్, అంటే ఆ న్యూ బిగినింగ్, ఒక కొత్త ఆరంభం. అంటే వారి జీవితాల్లో అంతకు మునుపు వారు ప్రయాణం చేయలేదా అంటే, వారి పితరుడైన అబ్రహాము ప్రయాణం చేసినాడు పిల్ల. అదే ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే అక్కడ అబ్రహామును దేవుడు పిలిచినాడు. నీ స్వజనులను, నీ బంధుమిత్రులను, నీ దేశమును అందరినీ విడిచి రమ్మన్నాడు. వారి పితరుడైన అబ్రహాము యొక్క ప్రయాణపు ఆరంభం అది. ఆ ప్రయాణము దేవుడు తన సంతతిని తనను ఆశీర్వదించుట కొరకై పిలిచినాడు పిల్ల. అంతకు మునుపు అబ్రహాము ఎక్కడున్నాడు అంటే, ఒక మాట అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో చూడండి. దేవుడు అబ్రహామును పిలవక మునుపు మనకు స్టెఫెన్ ప్రసంగంలో అబ్రహాము యొక్క పిలుపులో మనము ఆయన ఎక్కడ ఉన్నాడు అని అంటే 7వ అధ్యాయంలో 2వ వచనంలో కనబడుతుంది ప్రియులారా. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెస్పొతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. చాలు. అబ్రహాము ఎక్కడున్నాడంట? మెసొపొతేమియా దేశం. ఇక్కడ ఆయనకి ఎవరు అగుపడినాడంట? మహిమ కలిగిన దేశం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇంకా చూస్తే అక్కడ మరి అబ్రహాము యొక్క పిలుపును గురించి ఇంకొక మాట కనబడుతుంది. హీబ్రూస్ 11వ అధ్యాయంలో మనం చూస్తే మరి అబ్రహాము యొక్క పిలుపును మనం గమనిస్తే 11వ అధ్యాయం 8వ వచనం పిల్లలు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. చాలు. అంటే అబ్రహామును దేవుడు పిలిచిన పిలుపు ఎలాగుండింది అంటే, అతన్ని ఆ దేశము నుండి, మెసొపొతేమియా దేశము నుండి మహిమ కలిగిన దేవుడు పిలిచినాడు అని రాయడు. వీరినందరినీ కూడా ఇప్పుడు ఐగుప్తు దేశం నుండి దేవుడు బయటికి నడిపించాలని మరి ఈ నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చదువుకున్న పాఠ్యభాగంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇన్ అ ల్యాండ్ వేర్ ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ ఐడోలిటరీ, విగ్రహములతో కూడిన
మరి ప్రదేశంలో అబ్రహాం ఉండినాడు. అక్కడి నుండి దేవుడు అతనిని పిలిచినాడు. ఇప్పుడు వీళ్ళెందుకు ఐగుప్తులకు పోయినారు అని అంటే అది దేవుని ప్రణాళికలో ఉండింది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి ఎందుకు ఇప్పుడు దేవుడు వారిని బయటికి తీసుకొని వస్తా ఉన్నాడు అని అంటే వీరికంటే ముందుగా ఐగుప్తులకు వెళ్ళిన వాడు ఎవరు? యోసేపు. ప్రియుల ఇశ్రాయేలీలో యాకోబు కుమారుడైన 11 వాడైన యోసేపు ఎక్కడికి వెళ్ళినాడంటే ఐగుప్తుకు వెళ్ళినాడు. ఎవరు పంపించినారు ఐగుప్తునకు అని అంటే తన అన్నగారులు ఆయనను అమ్మివేసినారు. మిద్యానీయులకు అమ్మివేసినాక ఆ మిద్యానులు తీసుకొని పోయి ఐగుప్తు దేశంలో దాసునిగా యోసేపును అమ్మేసినట్టుగా చూస్తున్నాం. యోసేపు ఆ ఐగుప్తు దేశంలో ఘనపరచబడిన తర్వాత, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నతమైన స్థలములో దేవుడు ఆయనను కూర్చోబెట్టిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ అనగా తన తండ్రి తన సోదరులందరూ కూడా వచ్చి ఐగుప్తు దేశంలో నివాసం ఉంటారు. ఎన్ని సంవత్సరాలు వారు అక్కడ ఐగుప్తు దేశంలో నివాసం ఉన్నారంటే 41వ వచనం చదవండి. నిర్గమాకాండం బుక్ ఆఫ్ ఎక్సోడస్ 12:40 40వ వచనం. ప్రియుల ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేవలన్నీయు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిపోయారు. ఆ దినమందే and it came to pass that all the host యెహోవా సైన్యం అంతయు కూడా బయలుదేరిపోయింది అన్న. ఎన్ని సంవత్సరాల తర్వాత అంట? 430 సంవత్సరాలు. ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో? యేసు ప్రభువును నమ్ముకున్నావా అని ప్రశ్న వేస్తే ఇక్కడ నమ్ముకున్నాను అంట. ఆ ప్రశ్నకి ఇంకొక ప్రశ్న, బాప్తిస్మం తీసుకున్నావా అంటే దేర్ వుడ్ నాట్ బి ఎనీ ఆన్సర్. వీరు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు అంటే 430 సంవత్సరాలు. ఏం చేస్తూ ఉన్నారో ఐగుప్తులో చూడండి. నిర్గమాకాండంలోనే వారు ఐగుప్తులో వెళ్ళి వాట్ వేర్ దే డూయింగ్ ఇన్ ఈజిప్ట్. ప్రియులార వారు చేయించిన పనంతా ఏంటంటే నిర్గమాకాండం 1వ అధ్యాయం. ప్రియులార 11వ వచనం చదువు. నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకును వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామేసెస్ పట్టణములను కట్టిరి. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండి అని అంటే వారు మరి వారిపైన ఒత్తిడి, వారిపైన దాసత్వము యొక్క ప్రభావము, వారిపైన అధికారులు నియమించబడి వీరు ఐగుప్తు దేశంలో ఏం చేస్తూ ఉన్నారంట? పట్టణాలను కడతా ఉన్నారు. దేని కొరకంటే ఐగుప్తు అలంకరణ కొరకై పని చేస్తూ ఉన్నారు అని రాయబడింది. ప్రియులారా ఐగుప్తులో వీరు 430 సంవత్సరాలు చేసిన ప్రక్రియ అంతా ఏంటంటే ఐగుప్తు దేశమును కట్టుటకు ఇష్టపడినారు. వారిపైన అలాంటి ఒత్తిడి వచ్చింది. ఈనాడు మనం అలాగూ తిరిగి చూసి భూలోకంలోనికి మనం వెళ్తే ఏం కనబడుతుంది అనంటే లోకములో నివాసము చేయించిన ప్రజలందరూ కూడా ఆ లోకమునకు సహకరించే కార్యములనే చేయించున్నారు. అనగా దాస్యములో ఉంటూ, ఏమి దాస్యం అంటే పాపము అనే దాస్యము. ప్రియ ఈ దాస్యములు ఉంటూ వారు ఏం చేస్తూ ఉన్నారంట? ఈ లోకమును కడుతున్నారు కానీ దేవునికి సంబంధించినది కట్టడం లేదు.
ఈ లోకంలో జీవిస్తూ లోక సంబంధమైన వెలుగులో వీరు 430 సంవత్సరాలు. ఇట్స్ నాట్ అన్ ఈజీ లైఫ్ ప్రిల్లర్. 430 years అంటే దేవుడు వారికి అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరాలు లేదా 120 అని అన్నాడు. అంటే 4-5 తరాలు ఆ దేశంలో ఏం చేసినారంట, బానిసత్వమునకు లోనై దే వర్ బిల్డింగ్ ద సిటీస్ ప్రిల్లర్. ఈ భూలోకంలో ప్రజలందరూ కూడా చేస్తున్న పని ఏంటంటే ఈ భూలోకమును కడుతూ ఉన్నారు. వీరు ఒత్తిడికి లోనే కడతా ఉన్నారు అని రాయబడి. కానీ ఈ భూలోక ప్రజలందరూ కూడా చేసే పని ఏంటంటే వారు దాసత్వము బానిసత్వము అనే వెలుగులో ఈ లోకంలో ఉన్న వాటిని అంతటినీ కడతా ఉన్నారు. మన జీవితంలో యేసు ప్రభుని ఎరగక మునుపు మనము కూడా అలాంటి వారమే. ఈ లోకమును కట్టిన వారమే, ఈ లోకములో మెదిలాడిన వారమే, ఈ లోకంలో జీవించిన వారం. అందుకే పౌలు ఒక మాట చెప్తాడు చూడండి, 1 కొరింథీ పత్రిక. మనము ఎలాంటి వారం? 1 కొరింథీ పత్రిక అంటే యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. మనం ఎలాంటి జీవితమును మనం కలిగి ఉన్నాము, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేది యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ 6వ వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మన స్థితి ఎలాగుందో చూడండి. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలము చేత మెత్తను చేయబడలేదు. మనిషి ఎట్లా ఉన్నాడంట, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, అంటే కింది నుంచి పై వరకు మనిషి జీవితము యేసు ప్రభుని ఎరగని నా జీవితం ఎలా ఉండింది అని అంటే అంతయు గాయమే ప్రియులారా. దేవుని గురించి ఏమైనా సువాసన నీ దగ్గర ఉందా అని వెతికితే నీ దాసత్వం ఎలా ఉండిందంట, యేసు ప్రభుని ఎరగక మునుపు అరికాలను ఫ్రమ్ ద సోల్ ఆఫ్ ద ఫుట్ అని రాయబడింది పిల్లలు. అక్కడి నుంచి మొదలుకొని అదిగో తల వరకు ఏ సుగుణం లేదు నీ దగ్గర. దెర్ వాజ్ నథింగ్ బ్యూటిఫికేషన్ ఇన్ యూ ప్రియులారా. ప్రభువుని ఎరగక మునుపు నువ్వు కూడా ఏం చేస్తా ఉన్నావంట, వాళ్ళు 430 సంవత్సరాలు దాస్యంలో ఉంటే నీ జీవితం ఎలాగుందంట, నువ్వు కూడా ఎక్కడ నీ జీవితము మరి బాగులేదు అని అంటాడు. ఇంకో మాట ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో చూడండి. ఎజ్రా గ్రంథము రాజుల గ్రంథం తర్వాత దినవృత్తాంతముల గ్రంథం, ఆ తర్వాత ఎజ్రా గ్రంథం ఉంటుంది పిల్ల. 9వ అధ్యాయం పేజ్ నెంబర్ చెప్పాను దొరికితే 399 అంట. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము. ఇక్కడ ఎజ్రా ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు అని అంటే మరి 3వ వచనం నుంచి చదవన్న. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని. ఎందుకు చింపుకున్నానంటే 6వ వచనం చదువు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తి ఎత్తుకొనుటకు సిగ్గుపడి గున్నుడనై ఉన్నాను. నువ్వు విడగొట్టి చదవకు నాయన. మా దోషములు మా తలలకు పైగా హెచ్చించి ఉన్నావు. ఎంతుందంట దోషములు? మా తలలకు పైగా హెచ్చించి ఉన్నవి అని అంటాడు. మనం ఎట్లాంటి వారమంట, ఇది ఎజ్రా వారు బబులోన్ దేశంలో ఉన్నప్పుడు తిరిగి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ మనము కూడా ఎలాంటి వారమంట, నీ దోషము బైబిల్ మాట్లాడుతుంది అరికాలు మొదలుకొని తల వరకు ఉండిందంట. తలదే కాదు, ఇప్పుడు ఏమంటానంట, ఈ తల నుండి పై వరకు. అంటే దేవుడు నిన్ను చూడాలనుకుంటే నీలో కనబడేది ఏంటంట, దేవుడు ఏం చూడాలనుకుంటే నీలో కనబడింది ఏంటంట, కేవలము నడినెత్తి పై వరకు పాపమే కనబడింది. ప్రియుల ఆదికాండంలో ఒక సన్నివేశం ఉంది 7వ అధ్యాయంలో. జలప్రళయం వచ్చినప్పుడు భూమి మీద ఉన్నతమైన పర్వతమైన ఎన్ని మూరలు ఎత్తు పారిందంట, 6 మూరల ఎత్తు పారింది అని రాయబడి. అంటే దేవుడు పరలోకం నుండి చూస్తే కేవలం నీళ్లు ఓడ మాత్రమే కనబడింది.
అలాగూ దేవుడు పరలోకం నుండి ఇప్పుడున్న మనుషులను చూస్తే ఏం కనబడుతుందంట? కేవలము పాపము మాత్రమే కనబడుతుంది. ఏం కనబడుతుందంట? నా జీవితం ఎలాంటిదంట? యేసు ప్రభుని ఎరగక మునుపు నేను ఎలాంటి వాడనంటే, నీ త్రాగుబోత్తనం, నీ వ్యభిచారం, నీ దొంగతనం, నీ వేశ్యావృత్తి, నువ్వు నడిచిన అల్లరి జీవితం, ఇవన్నీ కూడా దేవుని ఎదుట ఎట్లుందంట? చూడడానికి దేవుడు ఏదైనా ఇష్టపడాలని అనుకుంటే ఏం కనబడలేదంట. కేవలము నీ పాపము మాత్రమే కనబడతావు. పాపము వలన వచ్చే జీతం మరణం. అంటే నువ్వు మరణమునకు, నువ్వు నేను మనమందరము మరణమునకు పాత్రులమై ఉంటుంది. పిల్ల ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఏం చేసినారంటే దాస్యంలో ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారంటే లోకమును కడతా ఉన్నారు. ఐగుప్తులో పట్టణాలు కడతా ఉన్నారు. దేని కొరకంటే లోక సంబంధమైన అలంకరణ కొరకు. పిల్ల నువ్వు నేను ఏం చేసినంటే పాపములో బొర్లాడుతూ ఉన్నాం, పాపంలోనే కొనసాగుతూ ఉన్నాం. అందుకే పౌలు అంటాడు, ఇదిగో 1 కొరింథీ పత్రికలో ఒక మాట చూడండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. 9వ వచనం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 1 Corinthians chapter 6:9. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు అన్న పేజ్ నెంబర్ చెప్పాను నన్ను. 140 అక్కడ వాళ్ళకు నా కోసం 149. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. ఎంత అన్యాయస్తుడవయ్యా నువ్వు! ఎంత అన్యాయం ఉందయ్యా నీ దగ్గర! రూపాయిది 2 రూపాయలకు అమ్ముతున్నావు, రూపాయి అడిగితే 5 రూపాయల వడ్డీ అడుగుతున్నావయ్యా. ఎంత అన్యాయస్తుడవు నువ్వు! ఏమడుగుతున్నారంట? రూపాయి కావాలా, 10 రూపాయలు వడ్డీ ఇస్తా. అన్యాయస్తులు ఏమైతారంట? దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరగరా? అన్యాయము చేయువాడు భూలోకంలో ఎవరంటే తల నుంచి పై దాకా ఏముందంట? పాపమే. ఎంత మంచి టోపీ పెట్టినా, ఎంత చక్కని బంగారు కిరీటం పెట్టినా, ఎంత మంచి పాగా కట్టినా, ఎంత మంచి అలంకరణతో కూర్చున్న నీ వస్త్రాలు ధరించిన దేవునికి కనబడుతున్నది ఏంటంట? అన్యాయం. ఇంకా చదవను, కింద చదువు. లేదా కింద ఇంకా 9వ వచనం. ఇదిగో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరగరా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితన గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, ఎవరంట? త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను. చాలా అక్కడ ఆగుదాం ప్రియుల. మనం ఎలాంటి వారం అంట? ఇక్కడ లిస్టు చూడండి ప్రియులు, ఒక్కొక్కటి ఏమంట? ఫస్ట్ అదిగో ఆయన అంటారు, డు నాట్ హేర్ నైదర్ ఫార్నికేటర్. ఇంకేమంట? విగ్రహారాధన చేసేవాడు, విగ్రహములను పూజించేవాడు. ప్రియుల విగ్రహము అంటే దేవునికి రావాల్సిన ఘనతలో ఎవరిని కూర్చోబెట్టినా దేవుడు అని చెప్పుకొని నువ్వు ఏది అలంకరించినా అది విగ్రహారాధనే. ప్రియుల చాలామంది బొమ్మలను చూడగానే విగ్రహాలు అంటారు. కాదు, దాని నిర్వచనం ఏంటంటే దేవుని చోటలో ఆదివారం. ఇప్పుడు అనుకుందాం, ఈరోజు ఎవరిది ఇది? క్యాలెండర్ చూడండి, నేను చెప్పాల్సిన అవసరం. ఈరోజు ఎవరిది ఇది? ప్రభు దినం, లార్డ్స్ డే. బైబిల్ చెప్తున్న యోహాన్ రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు దినమున అని రాయబడింది. ఇది ప్రభు దినం. పిల్ల ఎవరిది ఇది? ఎవరిదమ్మ చెప్పాలా? ఎవరిది ఇది? లార్డ్స్ డే, ప్రభు దినం అంటే దేవుని దినం. ఎక్కడున్నావు? విగ్రహం, ఇదే విగ్రహం ప్రియుల, ఇంకా వేరేది నువ్వు కొలసాల్సిన అవసరం లే. ప్రభు దినము నాడు ప్రభు సన్నిధిలో కనబడకుండా నువ్వు తీసుకొచ్చి ఏం పెట్టుకున్నావు అంట? ఉద్యోగం అనే విగ్రహం. ఇంకేం తెచ్చి పెట్టుకున్నావు? బంధువులు అనే విగ్రహం. ప్రియుల చాలామందికి బంధువులు అంటే ప్రీతి. మా ఇంటికి బంధువులు వచ్చినారా, ఈరోజు మేము రాలే, పొద్దున్నే పోయి మటన్, చికెను, ఫిష్ వాళ్ళని చూసుకోవాలి మేము అని చెప్పి వాళ్ళ కోసం ఇంట్లో ఆగిపోతారు. బంధువులు అనే విగ్రహం. ఇంకోటి ఏంటంట? స్కూల్ అనే విగ్రహం.
యేసు ప్రభువుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో వాళ్ళు 430 సంవత్సరాలు దాస్యత్వంలో ఉంటే నేను ఇక్కడ ఏం చేస్తా ఉన్నానంట, ప్రభు దినమును దేవుని కంటే గొప్ప సంగతిని తీసుకొచ్చి విగ్రహంతో పెట్టి ఇంకేమంటున్నాడంట, మరి వ్యభిచారము అని రాయబడింది. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడంటే ఆడంగి పనము గలవారు అంట. ఇక్కడ కూడా యేసు ప్రభుని నమ్ముకున్న వారిని చాలామంది చూసిన ఇప్పుడు ఆడంగితనం అంటే కమ్మలు గుట్టించుకుంటున్నారు. ఆ పురుషులు ప్రియులరే, ఇది మగవాళ్ళు. బైబిల్ ఏమంటుందంటే ఆడంగితనము. ఇంకేమంట, ఆ స్త్రీల వరే పెద్ద పెద్ద ఎంటుకలు ఈ దాకా పెంచుకున్నాం. మేము కూడా పెంచుకున్నాం యేసు ప్రభుని నమ్ముకున్న మునుపు. నమ్మిన తర్వాత ప్రియులని నేను మాట్లాడతాను. దాస్యములో 430 సంవత్సరాలు ఉన్న వీరు ఆ దాస్యము నుండి ఎక్కడికి వచ్చినారంట, దేవుడు అంటున్నాడు ఇంకా ఇది మొదటి సంవత్సరము, మొదటి మాసము, మొదటి దినము అన్నాడు. ఆ దినమున వీరికి విమోచన. యేసు ప్రభుని నమ్మని వాడు ఇదిగో ఇలా ఉన్నాడు మీలో, ఇదిగో పురుష సమూహయోగులు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమంట, దొంగలు, ఇంకెవరంట దోచుకొని వారు, త్రాగుబోతులు. పిల్లలు బైబిల్లో పోతులు ఉన్నాయి. అయ్యా ఏముందంట బైబిల్లో, పోతులు, కోతులు కాదు, పోతులు. వీళ్ళేం పోతులు అంట, తిండి పోతులు. చెప్పాలి, తిండి పోతులు, త్రాగుపోతులు, తిట్టుపోతులు, సోమరిపోతులు. చూడు ఎంత గొప్పగా రెస్పాన్సిబుల్. పోతులు వీళ్ళంతా నిద్రపోతులు. బైబిల్ మాట్లాడుతున్న పోతులు, అందులో ఎవరంట, త్రాగుడు పోతులు. పిల్లలు మై ఫ్రెండ్, యేసు ప్రభువును నమ్మక మునుపు నేను ఎక్కడున్నా అంటే ఐ వాజ్ డూయింగ్ దాట్. పిల్లలు యేసు ప్రభువుని నమ్ముకోక మునుపు అలాంటి జీవితంలో ఎన్ని సంవత్సరాలంట, నేను ఎన్ని సంవత్సరాలు ఉన్నాను, నా సంవత్సరం ఇప్పుడు 54 సంవత్సరాలు. నాకు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా ప్రయాణం 36 సంవత్సరాలు ప్రభు కొరకు సాగినాను. అంతకు మునుపు 18 సంవత్సరాలు లోకంలో జీవించినాన్ని. ఇశ్రాయేల్ ఎన్ని అంట, ఒక్కొక్కరు మనం లెక్కేసుకుందాం పిల్లలు. యేసు ప్రభువుని నమ్ముకోక మునుపు ఎన్ని సంవత్సరాలను ప్రభు కొరకే సాగలేదు. నేను 18 years నడవలేదు ప్రభు కొరకు, లోకం కొరకే సాగిన. దొరికిన చోట ఫ్రెండ్స్తో అల్లరిగా దిగినాం, గోడలు దుంకినాం, మిద్దెల మీద కూర్చొని బియర్లు తాగినాం, ఎవరిని కొట్టాలా, ఎవరిని తిట్టాలా, ఏది దొంగతనం చేయాలా, హోటల్లో పోయి ఏది మోసం చేసి తీసుకోవాలి, ఇవన్నీ ఉండింది. ఇదంతా ఏంటంట, దాసత్వము ప్రియుల. ఆ దాసత్వము నుండి నేను ఎక్కడికి వచ్చినాను ఇప్పుడు అని అంటే, ఇదిగో పౌలు మాట్లాడిన 6వ అధ్యాయం, మీలో కొందరు 11వ వచనం, అండ్ దీస్ థింగ్స్ వెర్ సమ్ ఆఫ్ యూ, మీలో కొందరు అట్టివారై ఉంటిరి అని మాట్లాడుతా ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్మకం మునుపు నేను ఎలాగున్నాను అంటే, కౌంట్ యువర్ ఇయర్స్ ప్రియులారా. ఇశ్రాయేలుని లెక్క పెడితే ఎన్ని సంవత్సరాలు వచ్చిందంట, 430 సంవత్సరాలు ప్రియులారా. నిన్ను నీవు లెక్క పెట్టుకుంటే నీ సంవత్సరాలు ఎన్ని ఉంటాయంట. ఎక్కువ చెప్పడానికి యేసు ప్రభువుని నమ్ముకునేనంటే 2 సంవత్సరాలు అయిందన్నాను. అంతకు మునుపు ఎంత అంటే 25 సంవత్సరాలు. అబ్బాబాబాబా, ఎంత వయసు ప్రియులారా అది. యేసు ప్రభువుని ఇప్పుడైనా నమ్ముకున్నాను. అంతకు మునుపు అంటే 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. మై ఫ్రెండ్, దేవుడు వీరికి చెప్తున్నది ఏంటంటే, ఇదిగో మీకు ఇది ఇంకా ఇట్ ఈస్ అ న్యూ బిగినింగ్. ఈ న్యూ బిగినింగ్కి మీకు ఏం కావాలంట, ఒక గొర్రెపిల్ల కావాలా ప్రియుల. ఏ గొర్రెపిల్ల? ఈ గొర్రెపిల్ల దేవుడు అంటున్నాడు నిర్గమకాండం 12వ అధ్యాయంలో, ఆ ల్యాంబ్ ఫర్ ఈచ్ ఆఫ్ యూ. ఈ గొర్రెపిల్ల ఎవరి కొరకు అంటే, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ తండ్రి ఇంటి వారి కొరకు అని 3 భాగాలుగా మాట్లాడుతున్నాడు. a lamb for you, a lamb for father's house, a lamb for a house అని రాయబడింది. యేసు ప్రభు యొక్క మరణం ఇక్కడ ఎలా కనబడుతుందంటే, నీ కొరకు. రెండవది ఎవరి కొరకు అంట, నీ ఇంటి వారి కొరకు, నీ తండ్రి, నీ కుటుంబం అంతటి కొరకు ప్రియుల. ఎందుకయ్యా అంటే, దాస్యం నుండి విడిపించబడాలంటే ఇప్పుడు నీకు ఎవరంట, గొర్రెపిల్ల కావాలి. ఈ గొర్రెపిల్ల ఎలాంటిదంట, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను మాట్లాడేది. ఇదిగో ఆయన మరణాడు, చదవనమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను సెలవిస్తున్న సంగతి, ఆయన మరణాడు యేసు ప్రభువు వచ్చుటను చూచి ఆయన నడుచుచుండగా ఆయన ఏమన్నాడంట, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును తీసివేయు
దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల. నీ కొరకు, నా కొరకై, నా పాపమును తొలగించడానికి కొరకై. నా పాపం ఎలాంటిదంట? తల నుండి పై వరకు. దేవుడు నువ్వు ఏం చదువుకున్నావు అని చూడడు ప్రియుల. నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్స్ వేసి కట్టుకున్నావు అని చూడడు. దేవుడు ఏం చూస్తాడంట నీ దగ్గర? నేను క్లాస్లో ఫస్ట్ అని అనుకుంటున్నారేమో ఇక్కడ పిల్లలు కూర్చొని, నేను చదువులో చాలా గొప్ప వ్యక్తిని అని అనుకుంటున్నారేమో. కానీ గాడ్ విల్ నాట్ సీ యువర్ స్టడీస్. దేవుడు నీ చేతి వృత్తిని చూడడు, నువ్వు ఎంత సంపాదించినవో చూడడు ప్రియులారా. దేవుడు ఏం చూస్తాడంట? నీ పాపమునే చూస్తాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనక, పరిశుద్ధమైన దేవుడు నీ జీవితంలో ఏం చూస్తాడంట? నువ్వు ఎన్ని దొంగతనాలు చేసినావో స్కూల్కి వెళ్ళి, నీ ఫ్రెండ్స్ని ఎంతమందిని కొట్టినావో, ఎన్ని అబద్ధాలు టీచర్కి చెప్పినావో, వాని మీద వీని మీద సాడీలు చెప్పినావో, ఇవన్నీ దేవుడు ఏం చేస్తాడంట? బుక్లో రాసుకుంటాడు. స్కూల్కి పోతే ఒక లీవ్ రికార్డ్ ఉంటుంది, డైరీ ఉంటుంది. ఆ డైరీలో ఎన్ని రోజులు రాయాలన్న అదంతా క్యాల్కులేట్ చేసి, సంవత్సరంలో నువ్వు ఇన్ని రోజులు స్కూల్కి రాలేదు కాబట్టి నువ్వు యు ఆర్ నాట్ అ గుడ్ స్టూడెంట్, నీకు ఈ సర్టిఫికేట్ ఇయ్యము అని అంట. దేవుడు ఏం రాసుకుంటాడంట? నువ్వు ఎందుకు ఎగరగొట్టినావు? మావానికి జ్వరం వచ్చిందని ఈ సినిమా చూడనీకి పోతారు వీళ్ళంతా. మావానికి జ్వరం వచ్చిందని చెప్పి అల్లరిగా తిరగడానికి పోతారు. ఇవన్నీ గాడ్ రికార్డ్స్. పిల్లలకు చెప్తున్నాను పిల్లల, దేవుడు నువ్వు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నావు అన్నీ రాసుకొని ఎక్కడ దాక్కున్నాయంటే అవి నీ తలకు పైగా ఉంది. హ్యావ్ యూ నోన్ దాట్? అయితే నాకెవరు కావాలంటే ఇప్పుడు మన జర్నీ బిగిన్ చేయాలంటే యూ నీడ్ అ ల్యాంప్. ఆ గొర్రెపిల్ల అవసరం. ఈ గొర్రెపిల్ల ఎవరిదంట? లోకంలో కనబడే గొర్రెపిల్లలు కాదు, దేవుడు ఏర్పాటు చేసిన గొర్రెపిల్ల. లోక పాపమును దేవుని ఎదుట ఒక పెద్ద ప్రశ్న వచ్చి నిలబడినది ఏంటంటే పాపమే ప్రియులారా. నువ్వు అనుకుంటున్నామో దేవునికి ఎదుట నా యొక్క ఆర్థిక సమస్య ఉంది, అది ఎప్పుడు తీరుస్తాడో దేవుడు. దేవుని ఎదుట ఇదిగో నాకు బట్టలు లేవు, నాకు ఎప్పుడు దేవుడు బట్టలు ఇస్తాడో. దేవుని ఎదుట నాకు ఇల్లు లేదు, ఎప్పుడు ఈ సమస్యను తీరుస్తాడో దేవుడు అని నువ్వు అనుకుంటున్నావేమో, నేను అనుకుంటున్నానేమో ప్రియులారా. బట్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ టు బి సాల్వ్డ్ ఇస్ పాపమే. దేవుని ఎదుట భూమి పునాది వేసి ఆదామవ్వలను తీసుకొచ్చి వారిని ఏదైనా తోటలో నిలబెట్టిన దినము నాటి నుండి వారు చేసిన పాపం నుండి ఈ క్షణపు పాపం అంత దేవుని ఎదుట ఎట్లా ఉందంట? ప్రశ్నగా నిలబడి. తీయగలవా నీవు? క్యాన్ యూ రిమూవ్ ఇట్? నీ పాపమును తొలగించగలవా? క్యాన్ యూ రిమూవ్ యువర్ సిన్ ప్రిలా? శక్తి ఉందా నీకు? ప్రయత్నం చెయ్యి. క్యాన్ యూ రిమూవ్ యువర్ సిన్? ఆ పొయ్యి నదిలో ఒక 10 సార్లు దుంకి మునిగిరా, వచ్చి ఒక 1000 మందికి భోజనాలు పెట్టు, అందరికీ ఏం పెట్టు, ఇంకా వస్త్రాలు పెట్టు, నీ పాపాలన్నీ తుడుచుకపోతాయ్యా. రెడీ, నా ఇల్లు అమ్మి చేస్తా, కానీ నన్ను పరలోకమునకు తీసుకుపోతుందని గ్యారంటీ రాసి. ఏందయ్యా? నన్ను పరలోకమునకు నా పాపము తీసివేయబడింది అని చెప్పి నాకు రాసి, నేను ఖచ్చితంగా నా ఇల్లైనా అమ్మి పరలోకమునకు పోతా, దేవుని సన్నిధికి పోతా, నా పాపం క్షమించబడుతుంది అని చెప్పే వెలుగు నాకు బోధిస్తే ఐ విల్ డూ ఇట్ అని ప్రియులారా. ఎట్టి చేతనైనను నీ పాపం పోదు. పరిశుద్ధమైన వాడైన యేసు ప్రభు రక్తము ద్వారానే నీ పాపము కడగబడుతుంది. దేవుని ఎదుట ఉన్న ఈ భయంకరమైన ప్రశ్నకు దేవుడు వీళ్ళని అందరికీ ఏం చెప్పినాడంట? మీరందరూ గొర్రె పిల్లని తెచ్చండి, కోయండి, దాని రక్తమును తీసుకొని ఏం చేయమన్నాడు? నిలువు కమ్మికి అడ్డు కమ్మికి దాన్ని ఏం చేయాలంటే రబ్ ఇట్ టు ద లింటల్స్ అన్నాడు, పోస్ట్ ఇట్ టు ద లింటల్స్ అని అన్నాడు. దాన్ని పెట్టండి. ఎందుకు ఆ రక్తమును ఆ ద్వారకమ్మిలకు పుయ్యాలంట? డిజైన్ అది. ఏమన్నా పెయింటర్లు ఉన్నారు ఇక్కడ. సంహారకుడు వస్తాడు, ఆ కమ్మీలకు రక్తం ఉండాల. మంచి మంచి గ్రెనేడ్లు పెట్టుకుంటాం, మా అందాలు చక్కగా, మా ద్వారాలు బాగా మేము కూడా పెట్టుకున్నాం, మా ఇంటికి మంచిగా కనబడాలి మా ఇల్లు అని. కానీ దేవుడు ఏమన్నాడంటే నీ ఇంటికి ఏముండాలంట? రక్తము పూయబడాల. ఎందుకు రక్తం పూయబడాలా? వై షుడ్? సంహారకుడు నిన్ను దాటిపోవాలి అని అంటే అదేనా? కాదు ప్రియులు. ఇంకో మాట చదువు, వాక్యంలో ఏమని చూడు. ఎందుకు ద్వారబంధములకు రక్తమును పూయబడాలి అని అంటే 13వ అధ్యాయం వచనం చూడండి. 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తమును మీకు గుర్తుగా ఉండును.
నేను ఆ రక్తమును చూచి. ఎవరు చూస్తారంట అది? గాడ్ సీస్ దట్ బ్లడ్. ప్రియుల, ఎందుకు పూసినారయ్యా రక్తము? అడ్డు కమికి నిలువు కమికి ఎందుకు పూసినారంటే గాడ్ విల్ సీ దట్ బ్లడ్. ప్రియుల, దేవుడు రక్తమును చూడాలని ఇష్టపడినాడు. ఎవరి రక్తం అంట? నిర్దోషమైన, ఏ పాపము లేనటువంటి పవిత్రమైన రక్తమును చూడాలని ఇష్టపడినాడు. ఎందు నిమిత్తం అంట? నిన్ను కాపాడడానికి. దేవుని మనసంతా, మైండ్ అంతా ఎక్కడుందంట? లోపల ఉన్నోడు దుర్మార్గుడు. ప్రియుల, ఇంట్లో ఉన్నోళ్ళు మంచోళ్ళ? ఒక్కరి పేరు చెప్పారు మంచోళ్ళు. మోషే ఇల్లే తీసుకుందాం ప్రియుల. మోషే మంచోడా? చంపి ఇసుకలో పాతిపెట్టి పారిపోయిండు. ఎట్లా మంచోడవుతాడు చెప్పండి? ఇంకెవరినన్నా తీసుకుందాం ప్రియుల. కానీ దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడు? మోషే చేసిన దుర్మార్గమును కాదు చూడాలనుకున్నాడు దేవుడు. మోషే చేసిన వ్యతిరేకమైన క్రియలను కాదు. నువ్వు నేను పాపభూయిష్టమైన లోకములో భయంకరమైన పాపములు చేసి ఇంట్లో దాచుకుంటే దేవుడు ఏం చూడాలనుకున్నాడంట? ఆ ఇంటి పైన రక్తం రంగు కాదు, ఆ ఇంటికి ఉన్న మసి కాదు ప్రియులారా. ద బ్లడ్ దట్ ఈస్ అప్లైడ్ దేర్ ఆన్ ద పోస్ట్. నిన్ను నన్ను దేవుడు దాటి వెళ్ళాలి అని అంటే ఆయన ఎదుటున్న ఈ పాప ప్రశ్నకు జవాబుగా నిలబడింది ఎవరంట? యేసు ప్రభు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో దాచుకున్నవాడు ఒక ఆయన మా ఇంట్లోకి వచ్చినాడు. ఎవరో వచ్చినారు అనగానే పరిగెత్తుకుండా లోపలికి సోఫా కిందికి దూరుతా ఉన్నాడు. ఎందుకు దూరుతున్నా అంటే, అన్న ఆయన వచ్చినా నేను లేనని చెప్పు అంటే, ఎందుకు? దాచుకున్నంత మాత్రం నీ పాపం పోతుందా? నువ్వు కుర్చీ కింద దాచుకున్న పోదు, బల్ల కింద దాచుకున్న పోదు, ఏ మేడ మీద ఎక్కినా నీ పాపం పోదు. దేవుడు చూడాలనుకున్నది ఏంటంట? యేసు ప్రభు యొక్క పవిత్రమైన రక్తము. ఆ రక్తము నీకు ఉందా? నీ నిలువు కమికి ఉందా? నీ అడ్డు కమికి ఉందా? హ్యావ్ యూ అప్లైడ్ ఇట్ ఆన్ యువర్ బాడీ ప్రియుల? ఆ రక్తము నీకేమిస్తుందంట? విడుదల ఐగుప్తులో నుండి ప్రియుల. యేసు ప్రభు నీ కొరకై నా కొరకై ఒక నూతన ఆరంభమును ఎందుకు ఇచ్చినాడు అనంటే ఆయన రక్తము కార్చబడింది కనుకనే ప్రియుల. యేసు ప్రభు రక్తము ద్వారానే ప్రతి ఒక్కడు ఎక్కడి నుంచి బయటికి వస్తాడంట? దాస్యము నుండి బయటికి వస్తాడు. దేవుడు చూడాలనుకున్నది ఏంటంట? నీ స్థితిని నిన్ను చూస్తే కీర్తనకారుడు దావీదు అంటాడు, అయ్యా ఇంట్లో దాచుకున్న ఈ దుర్మార్గుని నువ్వు చూస్తే ఒక్కటే క్షణములో, ఎంత అంట? క్షణం ఎంతసేపు పడుతుంది? ఏమబ్బాయి, క్షణం ఎంతసేపు పడుతుంది? అయిపోయింది. ఒక్క క్షణంలో మేము ఎక్కడికి దిగిపోతామంటాడంటే పాతాళమునకు దిగిపోతాం. దేవుడితో మాట్లాడతాడు దావీదు, అయ్యా నీవు అట్లా కన్నులు తెరిచి మమ్మల్ని చూస్తే ఒక్క క్షణమున ఎక్కడికి వెళ్ళిపోతామంట? పాతాళమునకు దిగిపోతాం. దట్ ఈజ్ మై స్టేట్. అది మన జీవితము ప్రియుల. కానీ ఇప్పుడు ఏమైందంట? యేసు ప్రభువుని నమ్ముకున్న మన జీవితము నూతనమైన ఆరంభం. ఇప్పుడు వీరు ఎక్కడికి పోతా ఉన్నారంట? వీరు విమోచింపబడి ఒక కొత్త ప్రదేశానికి బయలుదేరుతా ఉన్నారు. ద న్యూ బిగినింగ్ ప్రియుల. ఈ ప్రయాణంలో చాలా సంఘటనలు జరిగినాయి, ఎన్నెన్నో విచిత్రమైన సంఘటనలు జరిగినాయి. కానీ ద బిగినింగ్ వాజ్ విత్ జీసస్ క్రైస్ట్ ప్రియులారా. నీ ఆరంభము, ఇశ్రాయేలీల యొక్క ఆరంభము ఎవరితో ఆరంభమైందంట? ఈ రక్తముతో ఆరంభమైంది ప్రియులారా. వారు వధించిన గొర్రెపిల్లను బట్టి కాదు, కానీ ద బ్లడ్ ప్రియులారా. యేసు ప్రభు నీ దగ్గర నా దగ్గర ఏం చూడాలనుకున్నాడంట? క్రీస్తు చేత విమోచింపబడిన జీవితం ప్రియులారా. హ్యావ్ యు బీన్ సేవ్డ్? రక్షించబడినావా? రక్షించబడిన మనము, ఇదిగో పౌలు కొన్ని మాటలు చెప్తాడు పిల్లలు. నూతనమైన ఆరంభము కొరకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం పిల్లలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మరి పౌలు మాట్లాడుతూ ఏమంటాడంటే, మన జీవితము విమోచింపబడిన మన జీవితము. 5వ అధ్యాయం 1వ వచనం నుండి 3-4 వచనాలు చదువుదాం. 5వ వచనం వరకు చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకై మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను
బలిగాను అర్పించుకొనను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఎవరి కొరకు అర్పించుకున్నాడంట యేసు ప్రభు? దేవుని కొరకై అర్పించుకున్నాడు. రక్తం ఎవరు చూసినారంట? దేవుడు చూచినాడు. యేసు ప్రభు మీ నిమిత్తమై, మన నిమిత్తమై దేవునికి తన్ను తాను అర్పించుకొని ఇంకా కింద చెప్తాడు 3వ వచనం చదవండి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తొద్దు. మీ దగ్గర ఏముండొద్దంట? 430 సంవత్సరాల యొక్క దాస్యములో కనబడిన దుర్గంధం. నీ జీవితంలో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు యేసు ప్రభువుని నమ్ముకోనని సంవత్సరాలన్నింటిలో ఉన్న దుర్గంధము ప్రియులారా ఏముండింది అంటే నీ జీవితంలో ఆ దుర్గంధం ఇప్పుడు కనబడొద్దు అంటున్నాడు. ఆ వాసన నీ దగ్గర ఉండొద్దు అంటాడు. నువ్వు తిట్టినావేమో ఇప్పుడు తిట్టకు అంటున్నాడు. కొడుతున్నావేమో కొట్టొద్దు అంటున్నాడు. తాగుతున్నావేమో తాగొద్దు అంటున్నాడు. ఇప్పుడు ఇవి మీ దగ్గర కనబడవు. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు చూచిన రక్తపు వెలుగులో వారు ప్రయాణమైపోయినప్పుడు ఇంకేమంటాడంటే ఇవి మీ దగ్గర కనబడవద్దు. ఇంకేమంటాడు? అదిగో ఆయన రాస్తూ మరి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారము కొలెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొలెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం ప్రియుల. కొలెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. having put off the old man. ముసలోళ్ళను పక్కకు పెట్టమని చెప్తలేడు ఇక్కడ. ప్రాచీన స్వభావమును పక్కకు పెట్టమన్నాడు. ఇశ్రాయేలీయులు బయలుదేరిన ఇంట్లో నుంచి ఇప్పుడు ఏం పక్కకు పెట్టాలంట? ఆ ఇంట్లో ఉన్న దుర్గంధం అంతా కూడా ఏం రావద్దంట నీ నోట్లో నుంచి. ఇదిగో కోపం రావద్దు, ఇదిగో నీ క్రోధం రావద్దు, దూషణ రావద్దు, చెడ్డ మాటలు మీ నోట నుండి రావద్దు. ఇవన్నీ జారుతారు ప్రియుల. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడే జారేది ఇవన్నీ కూడా. అందుకే పౌలు రాసినాడు ఇక్కడ, ఇదిగో నేను సృష్టించిన వాని పోలిక చొప్పున నడువమంటాను. ఎఫెసీ పత్రికలు ఏమంటారు? దేవుని పోలికతో నడవంటాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నాక మై ఓల్డ్ లైఫ్, నా పాత జీవితం ఎట్లా ఉండే, మా జీవితాలు మా ఇంట్లో మా పాత జీవితం ఎట్లా ఉండే అంటే బాగా తాగాల, కొట్టుకోవాలా. ఎవరెవరంటే ఇంటోళ్ళే, బయటోళ్ళతో కాదు. బయటోడు వదిలిపెడతాడు తాగి వస్తే దిమ్మ తిరుగుతుంది పిల్ల. అది మా ఇల్లు. ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు చేసినామంటే నేను 18 సంవత్సరాలు చూసిన. అది నీ జీవితం నీ ఇంట్లో ఎట్లా ఉండే, నీ ఇల్లు ఒకసారి చూసుకో ప్రియుల. అట్లా తిరిగేసి లుక్ బ్యాక్ అట్ యువర్ హౌస్ ప్రియుల. ఎట్లా ఉండింది నా ఇల్లు? నేను దాన్ని వదిలిపెట్టి వచ్చినానా? డిడ్ ఐ లీవ్ మై హౌస్ విచ్ వాజ్ ఇన్ డార్క్నెస్ ప్రియుల? ఐగుప్తులో 430 సంవత్సరాలు జీవించిన ఆ ఇంట్లో నుంచి వీళ్ళు ఎట్లా వచ్చినారంట బయటికి? రక్తమును దేవుడు చూచినాడు కనుక నువ్వు బయటికి వచ్చినావు. రక్తమును చూచినావు కనుక ఇప్పుడు ఎక్కడికి వచ్చినావంట? యేసు ప్రభు రక్తం ద్వారా బయటికి వచ్చినాం. బయటికి వచ్చినాక నేను పోయి మరలా త్రాగుడు బోతుల మధ్య కూర్చుంటే, వ్యభిచారుల మధ్య కూర్చుంటే, లోకస్తుల మధ్య కూర్చుంటే నా ఇంట్లో ఉన్నది వదిలిపెట్టలేదు. నేను నాతో పాటు తీసుకొని వచ్చినాను నేను. అదే ఇశ్రాయేలు ప్రయాణంలో జరిగింది పిల్ల. ప్రభు చిత్తమైతే వచ్చారు మనం ఆ సంగతులు చూద్దాం. మై ఫ్రెండ్, నీ ఇంట్లో జరిగిన సంగతులను వదిలిపెట్టినావా?
దాన్ని దాచినావా? ఇంట్లో ఉన్న చెత్త చెరుకు అంత భయంకరమైన చెడుగును వదిలిపెట్టి రక్తము పూయబడిన కమ్మీల కింది నుండి వచ్చినావా? డిడ్ యూ రియలీ కమ్ ఫ్రమ్ ద పోస్ట్ పిల్లర్? దేవుడు చూసిన రక్తపు విలువలో నుండి నువ్వు బయటికి వచ్చినావు. దేవుడు ఆ రక్తమును చూడకపోయింటే నీ అంతం ఏందంట? నరకం. ఆ పాట వాడుతూ నరకంలో జజ్జన కర్జన రే జనకు జనకు అయ్యా కాలిపోతున్నాము, మంటలు 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 పండ్లు కొరుకుట. థింక్, నీ ఇంట్లో అదే ఉండింది ప్రియుల. నీ ఇంట్లో ఏముండింది? ఎన్ని సంవత్సరాలు ఉండిందయ్యా నీ ఇంట్లో? ప్రతి ఒక్కరం దానికి జవాబు చెప్పగలము ప్రియుల. హౌ మెనీ ఇయర్స్ వాజ్ యువర్ హౌస్ లైక్ దాట్ ప్రియుల? బట్ దేవుడు ఏమంటున్నాడంట, దిస్ ఈజ్ యువర్ బిగినింగ్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ డే, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మంత్, దిస్ ఈజ్ యువర్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. ఇప్పటికీ మించిపోలేదు. లెట్ us స్టార్ట్ ద న్యూ బిగినింగ్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి ఆరంభిస్తాం. అందుకే ఆదివారం దేవుడు ఇచ్చినాడు. ఇది మొదటి దినము అన్నాడు. ఏమన్నాడంట? చదవండి అపోస్తుల కార్యం 20:7. అపోస్తుల కార్యం 20:7 చూడండి, అక్కడ ఉంది. ఇది ఏ దినం అంట? మొదటి దినం, ద బిగినింగ్ ఆఫ్ ద వీక్ ప్రియులారా. బైబిల్లో ఆరంభం ఇదే చెప్తామని. ఆది వారం. చాలు, అక్కడికి ఆగుదాం. ఆది అంటే బిగినింగ్. ఆ వారమునకు బిగినింగ్. ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఇస్ సండే ప్రియులారా. ఈ దినం నీ ప్రయాణము ఆ రక్తపు విలువలు కలిగిన కమ్మీల కిందికి అండి. యేసు ప్రభు నీ కొరకే కమ్మీల మీద వేలాడదీయబడినాడు. అడ్డు కమ్మి, నిలువు కమ్మి మీద రక్తమును కార్చినాడు. ఈ షెడ్ ఇస్ బ్లడ్. ఆ రక్తముతో కడగబడినావా? కడగకపోతే దిస్ ఇస్ ద టైం ప్రియులారా, రిన్యూ. అందుకే ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్న 5వ అధ్యాయంలో ఆయన అంటాడు రిన్యూ అంటాడు. ఆయన కొలస్సీ పత్రికలో కూడా 3వ అధ్యాయం 10వ వచనం రిన్యూ అంటాడు. హ్యావింగ్ పుట్ ఆన్ ద న్యూ, రిన్యూడ్ ఇన్ టు ఫుల్ నాలెడ్జ్ అకార్డింగ్ టు ద ఇమేజ్ ఆఫ్ హిమ్ దట్ హాస్ క్రియేటెడ్ ది. రిన్యూయింగ్ పిల్లర్. ఇది నాకు మొదటి దినం. ఐ విల్ బిగిన్ అనదర్ లైఫ్. దేవుడు ఇచ్చినాడు ఈ ఆదివారం. ఇదంతా ఆదివారం పోయిన తర్వాత మళ్ళీ ఆదివారం మళ్ళా కొత్త బిగినింగ్ పిల్లర్. ఎక్కడి నుంచి బయలుదేరినామంట? వి స్టార్టెడ్ ఫ్రమ్ ద బ్లడ్. దేవుడు చూచిన రక్తము ప్రియుల. మనుషులు చూచిన రక్తం కాదు. నువ్వు చూచిన రక్తం చాలా భయంకరమైనది. అది మనుషుల ప్రాణమును తీసినాడు. కానీ దేవుడు నీ ప్రాణమును తీయకుండా యేసు ప్రభు రక్తమును చూచి ఆయన నిన్ను పోనిచ్చినాడు. హీ లెట్ యు గో. పో బిడ్డ, నీ ఇష్టం వచ్చినట్టుగా పో, నేను నీకు విడుదల ఇచ్చినానని చెప్పి వారికి వాగ్దానం చేసి కానాను దేశమునకు ప్రయాణమైన ఈ ఆదివారం నేను దేవుని సన్నిధి నుంచి ఐ హ్యావ్ స్టార్టెడ్ మై జర్నీ. ఎక్కడికంట? పరలోకం. ఎట్లా బయలుదేరినానంట? దేవుడు చూచిన రక్తము ప్రియుల. ఏమి ఆ రక్తం అంటే? ఇట్ ఇస్ అ పవిత్రమైన రక్తము ప్రియుల. ఆ రక్తమును చూచి నిన్ను వదిలేసినాడు. మర్చిపోకది. దేన్ని చూసి వదిలేసినాడంట? రక్తమును చూచి నిన్ను వదిలేసినాడు, నన్ను వదిలేసినాడు. ఆ రక్తం యేసు ప్రభు. నీ ప్రయాణంలో అది ఎప్పుడు గుర్తుకుండాలి. అది గుర్తుకున్నవాడు తప్పు చేయడు, అది గుర్తుకున్నవాడు పాపము చెయ్యడు. అది మర్చిపోతే అన్నీ మన జీవితంలో ఉంటాయి. ఇది కూడా ఒక ప్రయాణం ఎత్తి. అప్పుడు మనం స్కూటర్ మీద పోయినాం, ఇప్పుడు కార్లో పోతున్నాం. అప్పుడు కార్లో పోతున్నాం, ఇప్పుడు ప్లేన్లో పోతున్నాం. ఇవే అనుకుంటాం మనం అందరం. నో 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 మై ఫ్రెండ్. దేవుడు చూచినది యేసు ప్రభు రక్తమును. నిన్ను వదిలేయాలంటే ఆయన చేసిన కార్యం. కనుక మన భక్తి జీవితంలో మెలకువ కలిగి ఉందాం. నా ఇంట్లో ఉన్న అన్నిటినీ వదిలిపెట్టి, దాస్యము అనే భయంకరమైన జీవితమును వదిలిపెట్టి, ఐ హ్యావ్ కమ్ టు అ ప్లేస్ వెర్ గాడ్ సా ద బ్లడ్ అండ్ హీ లెట్ మీ గో. నా కుమారుని పోనిమ్ము అని అన్నాడు. పరో దగ్గర ఏమన్నాడంట? నా కుమారుని పోనిమ్ము. ఎందుకు పోనివ్వాలంట? నన్ను సేవించుటకు. నువ్వు ఎందుకు విడుదల చేయించినాడు దేవుడు? నిన్ను ఎందుకు విడిపించినాడంటే ఆయనను సేవించుటకు, మళ్ళా తిరిగి నీ పాత జీవితమును సేవించుటకు. కనుక అలాగ చేసి దేవుని సేవించుటకు మన ప్రయాణమును ముందుకు సాగిద్దాం. దేవుడి మాటలు మన కొరకే దీవించుగాక. ఆమేన్.